క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. 105వ అధ్యాయంలో దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు నుండి ఎలాగా తన ప్రజల్ని విడిపించాడో, మోషే ద్వారా ఎలాగ అద్భుతాలు చేశాడో, మార్గ మధ్యంలో కూడా తన ప్రజలకు ఏ విధంగా ఆహారాన్ని, నీళ్లను అందజేశాడో, ఈ అంశాలన్నీ ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ 106వ అధ్యాయంలో మీరు 6వ వచనం చూడండి. మా పితరుల వలనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఇలాగన చాచిన బాహువు చేత అద్భుత ఆశ్చర్యక్రియలతో తన ప్రజలు నడిపిస్తుండగా ఎలాగూ పలుమార్లు దేవుని ప్రజలు దేవుని పైన, దైవజనుల పైన తిరగబడ్డారో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 400 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్న మన పితరులు ఐగుప్తు శ్రమలు తట్టుకోలేక దేవునికి మొరపెడితే ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని మోషేని పంపి వారు విడిపించాడా? ఐగుప్తులో నుంచి ఎంతో అద్భుతకరంగా బయటకు వచ్చారా? ఇమ్మీడియట్గా ఎర్ర సముద్రం దగ్గర దేవుని పైన తిరుగుపడుతున్నాడు చూడండి. పోనీ ఐగుప్తు నుంచి బయటికి తెచ్చింది కేవలం నాయకుడైన మోషే మాత్రమేనా? మోషే సొంత జ్ఞానం చేత ఎర్ర సముద్రం దగ్గరికి ప్రజలు నడిపించాడా అంటే, నిర్గమకాండం 13వ అధ్యాయంలో మీరు చూస్తే 21వ వచనంలో, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాడు. ఆయన పగటి వేళ స్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ఇంత ఆశ్చర్యకరంగా వాళ్ళ కళ్ళెదురుగా దేవుడు తోడుగా ఉండి వారు నడిపిస్తున్నటువంటి దినాలవి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇదిగో పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో తానే తన ప్రజలతో నడుస్తున్నాడు. వారి కొరకు సముద్రము రెండుగా చీల్చాడు, ఆరిన నేలగా మార్చాడు, శత్రువును అదే నీళ్ళలో ముంచివేశాడు. వారు ఆయన మాటలందు నమ్మిక ఉంచారు, ఆయన కీర్తిని గానం చేశారు. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేది. ఇక రెండవ అపరాధం చూడండి. 106వ కీర్తనలో 14వ వచనంలో, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. ఇదేంటిది? ఆహారముకు సంబంధించి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 4వ వచనం అంటుంది, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిన. దేవుడు వారికి ఇచ్చిన దేవదూతుల ఆహారం, ఆకాశం నుంచి కురిపించబడుతున్నటువంటి మన్నా. ఆ మన్నా గురించి వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఈ మన్నా కాక మా కళ్ళు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది. ఆహారం అవసరమే, కానీ దేవుడు ఇచ్చినది కాకుండా వారికి కలిగినటువంటి ఇచ్చ ప్రకారం దేవుని శోధిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. లక్షల మంది ప్రజలకు మన్నాను కురిపించిన వాడు వారి ఆహారాన్ని మార్చలేడా? కొంతకాలం వారిని పరీక్షిస్తూ వచ్చాడు. అయితే వీరు ఐగుప్తులో ఆశించినట్టుగా దేవునికి వ్యతిరేకంగా చెడ్డవాటిని అపేక్షించి ఏడవడం అనేది దేవుని దృష్టికి అసహ్యంగా కనపడింది. వారు దైవజనుడైన మోషే మీద, అహరోను మీద, దేవుని మీద సనగడం మొదలుపెట్టారు. అయితే ఈ 106వ కీర్తనలో మరో మాట మనం చూడాలి. అతి దారుణమైన, భయంకరమైనటువంటి తిరుగుబాటు ఇది. 19వ వచనం ఏమంటుంది? హోరేబులో వారు దూడం చేయించుకుని పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్యక్రియలను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన రక్షకుడైన దేవుని మర్చిపోయారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో కొండ మీద ఉన్నటువంటి మోషే కొండ దిగి రావడం తడువు చేయగా ప్రజలందరూ అహరోను ఎదుగు కూడి వచ్చి, ఈ మోషే ఏమాయనో మాకు తెలియదు, మమ్మల్ని నడిపించేటువంటి దేవుడు ఒకడు మాకు కావాలి అని తమ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా పోగు చేసి ఒక దూడను తయారు చేశారు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెన్ అంటున్నాడు, వారు ఆ దినములలో ఒక దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉలసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాడు. కనగయే కదా వారు బబులోను చెరకు వెళ్ళిపోయారంటున్నాడు స్టెఫెన్. ఇక 28వ వచనంలో, మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసను భుజించారట.
32వ వచనంలో మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. 35వ వచనంలో అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి అయ్యాను. ఇలాగ పలుమార్లు దేవుడు అద్భుతాలు చేస్తున్నా దేవునిపైన తిరుగుబాటు చేస్తూ దైవోగ్రతకు లోనైన ప్రతిసారి ఆయన చేత ఏర్పరచుకొనబడినటువంటి దైవజనుడైన మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర ఒకవేళ ఈ సముద్రాన్ని ఎలా దాడుతామో అన్న బాధతో తిరుగుబడ్డారంటే ఓకే. అరణ్యంలో రోజు తింటున్నటువంటి మన్నా విసుగు కలిగి మాంసాన్ని అడిగారు. అది కూడా పొరపాటే, కానీ ఇలా చెబుతున్నాను సరే అనుకుందాం. కళ్ళ ఎదుట పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారి ముందు నడుస్తుంది. అడిగిన ప్రతిదీ మోసే చేయతగా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వారు చూస్తుండగానే మహిమా మేఘం దిగిరాగా కొండపైకి మోసే ఎక్కెళ్ళాడు. ఇదివరకు నడిపించిన దేవుడెవరో మాకు తెలియదు, మాకు దేవుడు ఈ దూడే అని ఒక ఎద్దు రూపాన్ని ఎలా తయారు చేశారు. ఈ అంశాలను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఎవరి గురించో ధ్యానించేట్టుగా లేదు. 106వ కీర్తన 6వ వచనంలో మనం చదివాం కదా, మా పితరుల వల్లనే మేము పాపం చేసిద్దిమి. ఈ తిరుగుబాటు బృందంలో మనం కనబడుతున్నాం. వీరు మన తండ్రులే. ఈరోజు సేవా పరిచర్యలు కూడా అక్కడక్కడ ఈ దూడలు కనబడుతున్నాయి. దేవుని ఆత్మ అభిషేకం కాక వారు నడిపిస్తున్న మరి ఏదైనా అది దూడతో సమానమే, అది వారికి ఉన్న విగ్రహమే. ఈ అధ్యాయాన్ని యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి అని ప్రారంభిస్తూ చివరి వచనంలో కూడా ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా యుగములన్నిటినూ స్తుతినందును గాక, ప్రజలందరూ ఆమెనందురు గాక, యెహోవాను స్తుతించుడి అంటూ ముగుస్తున్నాడు. వారి హీనదశ, వారి రోదన, వారి శ్రమ చూసి యెహోవా తన నిబంధనను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అందుకే శత్రువు చేతికి అప్పగించిన తిరిగి తన వాత్సల్యతను బట్టి తన ప్రజల్ని సమకూర్చాడు. ఇన్ని రకాలుగా దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మన జీవితంలో ఉన్నాయేమో పరిశీలించి పశ్చాత్తాపడి మనం విడుదల పొందబద్దులమైనాం. ఈ విషయమే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. సరిదిద్దుకునే కృప దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.